వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను ఏం కూర చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇగో చూడండి, ముల్లంగిలది అయితే పచ్చడి చేస్తా, చాలా బాగుంటుంది. ముల్లంగి పచ్చడి ఎట్లా చేయాలో కూడా నేను మీకు చూపిస్తున్నా. ఈరోజు అయితే నేను ముల్లంగి పచ్చడి చేస్తున్నా. ఎందుకైతే చాలా మంచిది ముల్లంగి, వారానికి ఒక రోజు అన్న తినాలి. నేనైతే ఈరోజు అయితే ముల్లంగి చేస్తున్నా. ముల్లంగి అంతా ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. కోసుకున్న ముల్లంగి ముక్కలన్నీ కోసుకున్నా. ఇగో ఒక పిడికడన్ని పచ్చిమిర్చి అయితే ఇట్లా వేయాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. తొడిమెలు తీసి మంచిగా కలుపుకొని ఇట్లా మధ్యలోకి ఇరుస్తాయి. ఇరిసి ఇంకా కొంచెం చింతపండు వేస్తా. మిర్చి అయితే ఇవి ఇన్ని అవసరం, ఓకేనా? ఇగో ఒక ఎల్లిగడ్డను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ముల్లంగి తొక్కల చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ సూపర్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ముల్లంగి తొక్కకు కావాల్సిన పదార్థాలు ఇక పచ్చిమిర్చి, ముల్లంగీలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు. ఇక అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసినాక ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కొంచెం వేడి కావాలి. ఇప్పుడు గిన్నె అయితే వేడి అయింది ఫ్రెండ్స్. ఇక నూనె అయితే పోసుకోవాలి. నేనైతే 2 పావులన్నర నూనె పోసిన. నూనె వేడి కావాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా నేనైతే జీలకర్ర వేసుకోలేను. ఎల్లిపాయలు వేసుకున్నా. నన్ను కూడా దిగి ఒకటేసారి అవే తీసుకోవాలి. ఇవి వేడి అవుతున్నాయి. తర్వాత మిర్చి, మిర్చీలు మంచిగా వేగాలి. మంచిగా వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఒకసారి కలుపుకోవాలి. మంచిగా వేగేదాకా వేసుకోవాలి. ఇగో ఇప్పుడు కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేయాలి. ఇగో ఇప్పుడు ముల్లంగీలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ముల్లంగీలు అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేయాలి. తర్వాత కొంచెం ఇగో చింతపండు కూడా వేసేస్తున్నాయి ఇప్పుడు. తర్వాత పసుపు వేయాలి. ఇప్పుడు ఇంకొక చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఫ్రై అయితే అయింది ఫ్రెండ్స్. ఫ్రై చేసిన ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తే అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఆకురా కన్నయ్య, నన్ను కూడా తీయాలి కొంచెం. ఇగో మిక్సీ అయితే పచ్చడి అయితే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇట్లనే సింపుల్గా ఇట్లా చేసుకోండి ఇక, సరేనా? ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ స్పెషల్లో ముల్లంగి తొక్కి ఇట్లా వేయాలి.